హైదరాబాద్లోని నేరెమెడ్ పోలీసులు బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో మొత్తం 14 బైకులు దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించగా అతని నుంచి 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైకులు కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో రిసీవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల సహాయంతోనే ఈ కేసు ఛేదించామని మల్కాజ్గిరి డీసీపీ తెలిపారు. వాహనదారులు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చుకోవాలని సూచించారు. కేసును ప్రతిభావంతంగా ఛేదించిన పోలీసు బృందానికి డీసీపీ రివార్డులు అందజేశారు. 4 days బ్యాక్ నేరేడ్మెట్ కేసు పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్ తూప్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేటు జాబులు చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 15,000-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో అతని ఫ్రెండ్ సతీష్ అనే అతను ఉన్నాడు. అతనితో కూడా కలిపి డిస్కస్ చేసి ఈ 2 వీలర్ దొంగతనాలు అయితే ఈజీగా ఉంటాయి, రాత్రి కూడా బయట ఉంటాయి, మనకు ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది, బైక్ దొంగతనాలు చేసి అమ్ముకున్నట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి గత సంవత్సరంన్నరగా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారు 2025 ఏప్రిల్ నుంచి. దీనిలో భాగంగా మొత్తం 14 బైక్ దొంగతనాలకు సంబంధించి వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేసిన అల్వాల్ పరిధిలో 5, నేరేడ్మెట్ పరిధిలో 4, మేడ్చల్ పరిధిలో, తర్వాత మెదక్ పరిధిలో కూడా మిగిలిన వాహనాలకు సంబంధించి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ఇట్లా దొంగతనం చేసుకోవడం, దాన్ని అమ్మిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, మళ్ళీ తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడం ఇట్లా జరుగుతూ ఉండింది. దీంట్లో ఈ రిసీవర్ ఎవరైతే ఉంటాడో ఈ దొంగిలించిన వాహనాలను అమ్మడంలో ప్రవీణ్ అనే వ్యక్తి సహకరిస్తాడు. ప్రస్తుతానికి సుశాంత్ అదేవిధంగా ప్రవీణ్ అరెస్ట్ చేయడం జరిగింది. 4 days బ్యాక్ నేరేడ్మెట్ కేసు పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్